అనసూయ భరద్వాజ్ గ్లామర్తో పాటు గొడవలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే నటి అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను పోస్టు చేస్తూ, అంతేకాదు పోస్టు చేసిన ఫోటోలకు తనని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టేవారికి అదే స్థాయిలో కౌంటర్ వేస్తూ ఉంటుంది. నెటిజన్లకు ఎప్పుడూ టచ్లోనే ఉంటుంది. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్గా స్టార్ ఇమేజ్ను తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ అదే షోపై పలు విమర్శలు చేసి బయటకు వెళ్ళింది. అనసూయ వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు, మేనేజర్లు చేసిన పనిని తప్పుబడుతూ ఆమె షో నుంచి తప్పుకుంది. అంతేకాదు సినిమాలతో బిజీగా కూడా ఉంటోంది. అయితే రీసెంట్గా అనసూయ ఓ టీవీ షోలో పాల్గొంది. ఆ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు టీవీ వాళ్ళు. ప్రోమోలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్తో పాటు పోటీ పడుతూ, అనసూయ మీరు మాతో పోటీకి వచ్చినా మీకే రిస్క్, మేము మీతో పోటీకి వచ్చినా మీకే రిస్క్ అని హెచ్చరిస్తాడు శేఖర్ మాస్టర్. ఈ అనసూయ అమ్మాయి పక్కన ఉన్నంత వరకు అమ్మాయిలను ఓడించే మగాడు పుట్టలేదు మాస్టర్ అంటూ సవాల్ విసురుతుంది. అయితే ఈ షోలో ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ షోలో గేమ్కి 20 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు యాంకర్ శ్రీముఖి ప్రకటించింది. ఈ షోలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ సవాళ్లు విసురుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే శేఖర్ మాస్టర్ సవాలు విసరడంతో అనసూయ పెద్ద షాక్ ఇచ్చింది. అందరి ముందు ఆమె తన జాకెట్ని విప్పింది. శేఖర్ మాస్టర్తో పోటీపడి అనసూయ తన జాకెట్ని విప్పడం విశేషం. అనసూయలోని డేర్కి అందరూ షాక్ అయ్యారు. మరోవైపు శేఖర్ మాస్టర్ కూడా తన షర్ట్ని విప్పారు. ఇద్దరూ కలిసి సర్కిల్లో తిరుగుతూ గేమ్ కోసం పోటీ పడ్డారు. అయితే ముఖ్యంగా అనసూయ చేసిన పని ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ నుంచి ఏ కారణాలు చెప్పి బయటకు వెళ్ళిందో ఇప్పుడు దానికి మించి షోలు చేస్తుండడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే కొన్ని కామెంట్లకు కూడా రిప్లై పెట్టింది అనసూయ. నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి? ఎలా ఉండే షో ఎలా అవుతున్నాయి? అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ చాలా బ్యాడ్గా వెళ్తుందండి. నటిగా మిమ్మల్ని మేము ఆదరిస్తాం కానీ ఇలాంటి కార్యక్రమాలలో అలాంటివి చేయకుండా ఉండడమే మంచిది అండి అంటూ ఓ నెటిజన్ సలహా కూడా ఇచ్చారు అనసూయకి. అయితే ఈ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చింది అనసూయ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరైనా ప్రేక్షకుల అభిరుచి మేరకు అలాగే కాలానికి అనుగుణంగా కొన్ని విషయాలను విశ్లేషిస్తుంటాం. అయినా మీ ప్రతాపం అంతా బుల్లి తెరకే పరిమితమా అండి? వెండితెర మీద ఎన్నో అభ్యంతరకరమైన సన్నివేశాలు వస్తూనే ఉన్నాయి కానీ మీరు బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాగే షో అంతా చూసే వరకు కూడా ఆగడం ఉండదు. అయినా అది కేవలం ప్రోమో మాత్రమే. మేము చేసేదానికి ముందు వెనక ఓ కథ ఉంటుంది. అయినా ప్రోమోలో అంత ఇబ్బందికరమైనది ఏముందో అది వారి వారి లిమిట్స్కి పరిమితం కదండి. కొందరికి ప్యాంటు షర్టు కూడా చాలా ఇబ్బందే. నేను చెబుతున్నది మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నానంటూ అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్గా మారింది.